తండ్రి, మీకే స్తోత్రములు స్తుతులు కలుగుతాం. కృప చొప్పున మీకు దయచేస్తున్నాం ప్రభు. తన దినాన్ని మాకు దయచేశారు. మేమందరం ఇక్కడ కూడుకొని స్తుతించుకొని ధ్యానించుకొని ఆరాధించుకొని మిమ్మల్ని మహింపరుచుకొని రెండంచుల ఖడ్గం వంటి మీ పరిశుద్ధ లేఖనాన్ని విని మీలో ఫలించడానికి మీరు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి మీకే స్తోత్రములు స్తుతులు కలుగునుగాక ప్రభువా. మరి నాయన, ఈరోజు మా కొరకు మీరు సిద్ధపరిచినటువంటి ఆత్మీయ ఆహారం ఏదైతే ఉందో మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. నన్ను మీ గాయంలో మరుగు చేసుకునండి. మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేసి బాగు చేసి ఆశీర్వదించమని క్రీస్తు నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమెన్. యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనములు. శామ్యూల్ సౌండ్ ఎలా ఉన్నారు అందరూ? 31st నైట్ అనుకుంటా మనం గెలిసాం, మళ్ళీ ఇవ్వాలా? ఓకే, సమయాన్ని మనం వేస్ట్ చేయకుండా వాక్య భాగంలోకి వెళ్ళిపోదాము. ఆదికాండము 2వ అధ్యాయము 9వ వచనం. చాలు, దేవునికి మహిమ కలుగునుగాక. ఈ వర్తమానం ఇంతకుముందు మీరు వినే ఉంటారు. ఎందుకంటే జీవం కలిగిన దేవుని సంఘం ముందు నిలవబడి మాట్లాడుతూ ఉన్నాను. మీకు తెలియనిది ఏమీ కాదు, కానీ దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షతను బట్టి ఈరోజు మీతోటి నేను ఆ వాక్యాన్ని పంచుకుంటూ ఉన్నాను. ఆది కాండము అంటే ఆదిలో మానవుణ్ణి దేవుడు సృజించిన మొట్టమొదటి రోజుల్లో ఏం జరిగింది? దేవుడు ఏదేను అనే తోటను నిర్మించి దానిలో 2 చెట్లను పెట్టాడంట. ఒకటి జీవ వృక్షము, రెండవది మంచి చెడులను వివేచించే జ్ఞానాన్ని ఇచ్చే వృక్షము. 2 చెట్లను పెట్టాడు. 2 చెట్లను అందులో ఉంచి అవ్వని ఆదామును ఆ తోటలో పెట్టి ఒక ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు. ఈ తోటలో ఉన్న ఏ చెట్టు ఫలాన్నైనా మీరు అనుభవించవచ్చు, తినొచ్చు, కానీ ఈ ఒక్క చెట్టు ఫలాన్ని మాత్రం తినవద్దు అనేటటువంటి ఒక్క ఆజ్ఞని జారీ చేశాడు దేవుడు. ఏమి చెట్టు అంటే, ఆ చెట్టు పండు తినటం వల్ల మానవునికట ఏమొస్తుంది? మంచి చెడు ఏంటో తెలిపేటటువంటి జ్ఞానం వస్తుందంట. అటువంటి జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి ఆ చెట్టు పండుని దేవుడు ఎందుకు తినొద్దన్నాడు? నెంబర్ 1 అంటే మనిషి జ్ఞానవంతుడవటం దేవునికి ఇష్టం లేదా? అది ఏమన్నా పాపమా? అది ఏమన్నా నేరమా? ఎందుకు వద్దంటున్నాడు దేవుడు? ఆ ఒక్క చెట్టు పండును మాత్రం నువ్వు తినొద్దని చెప్పేసి ఆజ్ఞని ఇచ్చాడు దేవుడికి. ఎవరికి ఇచ్చాడంటే ఆదాముకి ఇచ్చాడు. ఆజ్ఞ ఎవరు పొందుకున్నారు? అవ్వ, ఆదామా? జాగ్రత్తగా వినాలి సంగమా, లోతుల్లోకి వెళ్తాం ఇవ్వాలి మనం. ఆజ్ఞ ఎవరు విన్నారు? దేవుని నోటి నుంచి వచ్చినటువంటి ఆ ప్రత్యక్ష జ్ఞానము ఎవరు విన్నారు? ఆదాము విన్నాడు. అవ్వ విన్నదా? అవ్వ సర్పం మాట వింటుంది వెళ్ళి. అవ్వ దేవుని మాట వింటున్నాడు. దేవుడు ఏం చెప్తున్నాడంటే ఈ చెట్టు పండు తినొద్దు. ఒకవేళ నువ్వు తింటే తిన్న దినముననే నువ్వు నిశ్చయముగా మరణించేదవు. అంటే ఈ చెట్టు మంచిదా చెడ్డదా? ఒకవేళ చెడ్డదే అనుకుందాం కోసేపు. మరి చెడ్డ చెట్టును దేవుడు ఆ తోటలో మధ్యలో ఎందుకు పెట్టాలి? దేవుడు చెడ్డవాడా? ఆ చెడ్డ పనులు చేపిస్తాడా మానవునితో? అట్లనరాదు. ఆ చెట్టు చెడ్డదే అయితే, ఆ చెట్టు మానవునికి హానిని కలిగించేదైతే, ఆ చెట్టు వల్ల మానవుని మీదకి తీర్పు దిగి వచ్చేదైతే తీసుకెళ్ళి ఎక్కడో మూలబెట్టవచ్చు కదా, కంటికి కనపడకుండా. మధ్యలో పెట్టాడు. ప్రతిరోజు దాన్ని చూస్తూ తిరగాలి వీళ్ళిద్దరు. ఎందుకు పెట్టాడు? దీని వెనక దేవుని ఉద్దేశం ఏమిటి? దేవుని ప్రణాళిక ఏమిటి? సరే, చెట్టు పండు మంచిది అనుకుందాం ఇంకోసేపు. మరి మంచిదైతే ఎందుకు తినొద్దన్నాడు? చెడ్డదైతే అక్కడ పెట్టకూడదు కానీ పెట్టాడు. పోనీ మంచిది అనుకున్నావా? మంచిదైతే తినొద్దు అని చెప్పి ఆజ్ఞ ఇచ్చాడు. తింటే చచ్చిపోతామని చెప్పాడు. ఏంటి దీని అర్థం? ఆత్మ చెప్పుచున్న మాట
చెవి గలవాడు వినును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు ఈ చెట్టు మంచిదా చెడ్డదా? అనేక వర్తమానాలు వినుంటారు సంగమా. మంచిదా చెడ్డదా? మంచిది అని ఎవరు చేతులెత్తండి. ఈ చెట్టు మంచిది అని ఎవరు చేతులెత్తండి. పోనీ చెడ్డది అని ఎవరు చేతులెత్తండి. ఎవరికి సెన్సెస్ లేవు, జ్ఞానేంద్రియాలు లేవు ఇక్కడ ఎవరికి. దేవుడు బుద్ధిని జ్ఞానాన్ని జ్ఞానేంద్రియాలను ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది అనే వాళ్ళు చేతులెత్తండి. పోనీ చెడ్డది అనే వాళ్ళు చేతులెత్తండి. ఇది మామూలు విషయం కాదు. ఆదిలో మానవుడికి ఎందుకు ప్రమాదం జరిగిందో ఈ రోజుకి అదే జరుగుతుంది ఇక్కడ. ఈ రోజుకి అందులోనే ఉన్నాం మనం అందరం కూడా. మొదట అక్కడికి వెళ్తే తప్ప ఈ రోజు మనం సరిచేయబడము. అంత ప్రధానమైనటువంటి అంశం ఇది. మానవుని పతనం ఎక్కడ జరిగింది, మానవుడు శిక్షకు ఎందుకు పాత్రుడయ్యాడు, మానవుని మీదకి ఉగ్రత ఎందుకు దిగి వచ్చింది, దేవునికి రోషం పుట్టించేటటువంటి ఆ క్రియ ఏమిటి తెలుసుకోవాలని లేదా? పోనీ ఏదన్నా తెలుసుకోవాలి అనుకునే చేతులు ఎత్తండి. పోన్లే, దేవునికి మహిమ కలుగును గాక. వద్దంటే దిగి వెళ్ళిపోతాను చెప్పమంటారా? పోన్లే. అయితే ఈ చెట్టు మంచిదా చెడ్డదా అంటే మీకు వాక్యంతో చెప్తాను. మనం ఏం మాట్లాడినా వాక్యమే. అదే ఆదికాండము 1వ అధ్యాయము 31 చూడండి. అమ్మా ఇది మైక్ పెట్టుకొని చదవరా తల్లి చెల్లి, మైక్, ఎందుకంటే చదవాలి, వాక్యం వినాలి. అందరూ చదువుకునే వాళ్ళు ఉండరు కదా. వినుట వలన విశ్వాసము కలుగును. ఏం వినాలి అంటే వాక్యం వినాలి, చెవులతో వినాలి. మనం దేవుడు తన చేసినది యావత్తును చూసి అది చాలా మంచిదిగా ఉండెను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సర్వాన్ని సమస్తాన్ని సృజించిన సృష్టికర్త అయిన దేవుడు ఈ సృష్టి అంతటిని చూసి అంతట చాలా మంచిది అన్నాడంట. మరి ఈ చెట్టు ఆయన సృజించింది కాదా? ఈ చెట్టు ఎవరు తీసుకొచ్చి పెట్టారు అక్కడ? కాదే, ఇది కూడా దేవుడు తయారు చేసిందే, ఇది కూడా దేవుడు సృష్టి. ఆ మంచిది అని అనుకున్నప్పుడు ఈ చెట్టు మంచిదా చెడ్డదా? కనీసం ఇప్పుడన్నా చెప్పాలి మీరు. సృష్టి అంతా మంచిదని దేవుడే సాక్ష్యం పలుకుతున్నప్పుడు ఈ చెట్టు మంచిదా చెడ్డదా? మంచిది. ఎస్, ఇట్స్ ట్రూ. ఆ చెట్టు మంచిదే, ఆ చెట్టుకున్న కాయ మంచిదే. దేవునికి మహిమ కలుగును గాక. ఆ చెట్టులో ఏ ప్రమాదము లేదు, ఆ చెట్టు కాయలో కూడా ఏ ప్రమాదము లేదు. అంతా మంచికే చేశాడు. దేవుడు చేసిన ఏది అయినా సరే మేలుకే చేస్తాడు తప్ప కీడుకు చెయ్యడు. ఎందుకంటే శాశ్వతమైన ప్రేమతో మనల్ని ఇక్కడ సృజించాడు. సృష్టిని మొత్తాన్ని మన చేతికి అప్పచెప్పేశాడు దేవుడు. అయితే ఆయన చేసిందంతా మంచిదే అన్నాడు. మంచిదే అన్నప్పుడు మరి చెట్టు కూడా మంచిదే కదా. మరి మంచిది అన్న చెట్టు పండు ఎందుకు తినొద్దన్నాడు? మంచిదే కదా, మరి మన కోసమే చేశాడు కదా, మన పితరుడైన ఆదాం కోసమే చేశాడు కదా. పండు ఎందుకు తినొద్దన్నాడు? మంచిది అంటున్నాడు, తినొద్దు అంటున్నాడు. పోనీ చెడ్డదాంటే తీసుకొచ్చి కళ్ళ ముందు పెట్టాడు. ఎందుకు పెట్టాడు? ఇది తెలుసుకోవాలి. ఇట్స్ సైకాలజీ. మానవుని యొక్క మేధస్సుకు అందరి సైకాలజీ అందులోకి తీసుకురావాలి దేవుడు. మానవుని అందులోకి తీసుకురావాలి. అక్కడి నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు దేవుడు. ఈ రోజుకి రావట్లా. ఇక్కడ విషయం ఏమిటంటే, ఒక్కసారి అదే 3వ అధ్యాయం తీయండి. ఇక్కడ సర్పం ఒక మాట చెప్తూ ఉంది అవ్వతో. 4-5 వచనాల్లో ఏం చెప్తూ ఉందంటే, అవ్వ అంటుంది ఈ చెట్లన్నిట్లో ఏదన్నా తినొచ్చు అని చెప్పాడు తండ్రి అయిన దేవుడు, కానీ ఒక్క చెట్టు పండు తినొద్దు అన్నాడు, తింటే చచ్చిపోతారని చెప్పాడంటే అప్పుడు సాతాను ఏం చెప్తుందో చూడండి సమాధానం. చావనే చావరు. మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెట్టులను ఎరిగిన వారై దేవతల వలె ఉండుననియు దేవునికి తెలియనని స్త్రీ. చాలు. ఇక్కడ సాతాను ఏం చెప్తుందంటే, ఒకటి, మీరు చావనే చావరు. వీళ్ళు చచ్చిపోయారా తిన్నామంటే? మరి ఇది నిజమా అబద్ధమా చెప్పాలి. దేవుడేమన్నాడు? పండు తినగానే చచ్చిపోతారు అన్నాడు. కానీ వీళ్ళు పండు తిన్నారు. సాతాను ఏమంటుంది? మీరు తినటం వల్ల చావనే చావరు. దేవుని మాట నిజమా, సాతాను మాట నిజమా చెప్పాలి ఇప్పుడు. మరి వీళ్ళు బతికారు కదా, ఒకటి. ఇక 2, మీ యొక్క
కళ్ళు తెరవబడతాయి అన్నాడు. మరి తెరవబడ్డాయా లేదా? వారి దిగంబరత్వం వాళ్ళు చూసుకుంటున్నారా లేదా? ఇది నిజమే. ఇక 3, మీరు దేవదూతలను పోలి బ్రతుకుతాను. ఇది నిజమే. దీనికి సాక్ష్యం మళ్ళీ దేవుడే చెప్తున్నాడు. అక్కడ 22లో చూడనా, అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయెను. చాలు, చూసారా? సాతాను ఏం చెప్పిందో ఆ 3 ఇక్కడ జరిగాయా? 1 చావలేదు, 2 వారి కళ్ళు తెరవబడ్డాయి, 3 దేవదూతల్లాగా అయితే దేవుళ్ళగా అయ్యారట. ఇలా విషయం ఎవరు చెప్తున్నారు? మళ్ళీ దేవుడే పలుకుతూ ఉన్నాడు. అంటే దేవుని మాట నిరర్థకము, నిష్ప్రయోజనం అయిందా? సాతాను మాట ఏమి ఫలిస్తున్నట్టు కనపడుతుంది. ఇక్కడ సాతాను చెప్పేది సత్యమలా కనపడుతుంది. ఇవాళ లోకంలో కూడా అందులోనే ఉన్నాం మనమందరము కూడా. ఎందుకంటే సాతాను అబద్ధానికి జనకుడు తండ్రి అండేవాడు. అపవాది దేనికి తండ్రి? అబద్ధానికి తండ్రి అంటవాడు. యేసయ్య పెట్టిన పేరు అడిగి నామకరణం చేశాడు మన ప్రభు. అపవాది పేరేంటంటే వాడు అబద్ధానికి జనకుడు. ఓకే, అయితే ఇప్పుడు మరి ఇంత క్లియర్గా ఉంది. ఇప్పుడు పౌలు వస్తూ ఉంటే సాతాను ఏం చెప్తున్నాడు తెలుసు? ఇదిగో సర్వోన్నతుని దాసుడు వస్తున్నాడు. అది అబద్ధమా? అది మరి అబద్ధానికి జనకుడు కూడా ఒక్కొక్కసారి ఏం చేస్తున్నాడంటే నిజాలు మాట్లాడుతూ ఉన్నాడు. సర్వోన్నతుని దాసుడు వస్తున్నాడని పౌలును చూపించి చెప్తున్నాడు కదా అపవాది. మరి పౌలు ఎవరండి? సర్వోన్నతుని దాసుడు కాదా? నిజమేగా. మరి నిజాన్ని చెప్తున్నాడు కదా అపవాది ఇక్కడ. మరి అలాంటప్పుడు నువ్వు చావవు. నిజమే. నీ కళ్ళు తెరవబడతాయి. నిజమే. నువ్వు దేవదూతలాగా అయిపోతావు. నిజమే. ఇందులో అబద్ధం ఉందా? ఇది నిజము అనేవాళ్ళు చెయ్యెత్తాలి. పోనీ ఇది అబద్ధము అనేవాళ్ళు చెయ్యెత్తాలా? రెండింటికి ఎత్తారు. గుర్తుపెట్టుకోండి, సాతాను చెప్పేది ఎన్నటికీ అబద్ధమే. దాంట్లో నిజం ఉండదు. వాడు మోసపరుస్తాడు మనల్ని. ఎంత తెలివంటే వాడికి పరలోకకి జ్ఞానం ఉంది. వాడికి తెలిసినట్లుగా బైబిల్ ఎవరికీ తెలియదు. మొట్టమొదటిగా దేవుడికి తెలుసు బైబిల్ ఏంటో. ప్రత్యక్ష జ్ఞానం దేవునికి తెలుసు. తర్వాత ఆ ప్రత్యక్ష జ్ఞానం అంటే పరలోక జ్ఞానం అపవాదిగాడికే తెలుసు. మనకేం తెలుసమ్మా? ఏమి తినాలి, ఏమి తాగాలి, ఏం చక్కగా తిన్నామా, పని చేసుకున్నామా, పడుకున్నామా, ఇంతకుమించి మనకేం అర్థం కావట్లే. పోనీ ఆదివారం వచ్చినప్పుడు ఏమన్నా విన్నదాన్ని మనం దాన్ని కరెక్ట్గా ధ్యానం చేసుకుని దేవుళ్ళో వర్ధిల్లుతున్నామా? కొంతమంది చేస్తూ ఉన్నారు, కొంతమంది పడిపోతున్నారు. ఇప్పుడు మన సబ్జెక్ట్ అది కాదు. ఓకే, దేవుడు ఎందుకు ఈ మంచి వృక్షమే కదా అది దేవుని దృష్టిలో సమస్త సృష్టిని చూసి ఇది మంచిది అన్నాడు కదా. మరి మంచి ఫలాన్ని ఎందుకు తినొద్దన్నాడు అంటే కారణం ఉంది. ఏంటి ఆ కారణము? దేవుడు అవ్వని ఆదాముని పరీక్షించాలి అనుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అదేంటండి? అవ్వాదాము చక్కగా దేవుని సన్నిధిలో ఉన్నారు, దేవుని సహవాసంలో ఉన్నారు, చక్కగా ఏ పని చేయకపోయినా తింటున్నారు, తాగుతున్నారు, దేవుళ్ళు ఆశీర్వదించబడుతున్నారు కదా. దేవుని సహవాసంలో, దేవుని సన్నిధిలో సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లుతున్నారు కదా. ఎందుకండి పరీక్షలు? పిచ్చా ఏమన్నా దేవునికి? పిచ్చోడా? ఎందుకు పరీక్షించాలి? ఆ చెట్టు ఎందుకు పెట్టాడు? పండు ఎందుకు తినవద్దు అన్నాడు? తింటే నిశ్చయంగా ఎందుకు చస్తారని చెప్పాడు? ఎందుకు అంటే పరీక్ష పెట్టాలి. ఎందుకండి పరీక్ష? దేనికండి పరీక్ష అంటే దేవుడు ఏమై ఉన్నాడండి? దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమ స్వరూపి. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుదును అంటూ ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుడెవరు? మొట్టమొదటిగా ఇది తెలుసుకోవాలి. మూలం ఇక్కడే ఉంది. ఆయన ప్రేమ స్వరూపి. దేవుడు అంటే ప్రేమ, ప్రేమ అంటే దేవుడు. విడదీయని పదాలు అవి రెండు. దేవుని ప్రేమకి మానవుని ప్రేమకి తేడా ఏంటంటే దేవుని ప్రేమకి ఒక పేరు ఉంది, అగాపే. అగాపే అంటే తెరవబడి ఉంటుంది, హృదయం తెరవబడి ఉంటుంది.
వీడు మనోడా, మన కులమోడా, ఓకే దా ప్రేమిస్తా. వీడు మన మతమోడా, ఓకే రా ప్రేమిస్తా. వీడు మన వర్గమోడా, ఓకే రా ప్రేమిస్తా. వీడు మన కులమోడు కదైతే నేను ప్రేమించను. అంటే కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, వర్గాన్ని బట్టి, వర్ణాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి, దేశాన్ని బట్టి, ఎరుప నలుప అనే వర్ణాన్ని బట్టి కాదు, ఎప్పుడు కూడా ఆయన సిద్ధంగా ఉంటాడు. ప్రేమించడానికి సిద్ధ మనసుతో ఉంటాడండి. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చి ఏమీ ఆశించడు. ఆశించి చేసేది వ్యాపారం. ఏంటది? అవతలోడు ఇది నేను ఇస్తే తిరిగి నాకేమిస్తాడని ఆశిస్తే, అంటే విత్ ఎక్స్పెక్టింగ్ కన్సిడరేషన్, అంటే ఏదైతే నువ్వు ఆశిస్తూ చేస్తున్నావు అది ప్రేమ అని పేరు పెట్టద్దు దానికి. అది ప్రేమ కాదు, దానికి వేరే పేర్లు ఉన్నాయి. ప్రేమ అంటే దేవుడే. తిరిగి ఆశించకుండా స్వచ్ఛమైనటువంటి, కల్మషము లేనటువంటి, నిర్మలమైనటువంటి మనస్సాక్షిని ఇస్తాడండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఓకే, అసలు ఈ ప్రేమ ఇంకా సబ్జెక్టులోకి రాలా. మనం ఒక 5 నిమిషాలు లేట్ చేస్తాయి వాళ్ళ వినేళ్ళండి, ఆశీర్వదించబడతారు. అయితే ఈ యొక్క ప్రేమ స్వరూపి అయినటువంటి దేవుడు మానవుణ్ణి ఎందుకు పరీక్షించాలనుకుంటున్నాడు? అదేంటండి, దేవుడు ప్రేమ స్వరూపం చెప్పారు కదా, మరి ప్రేమించేది దేవుడే, మేమెందుకు ప్రేమించాలా? మేమేం చేయాలా? ఆయన ప్రేమిస్తూ ఉంటే మనం ఆ ప్రేమను పొందుకొని చక్కగా పొందుకునే వారంగా బతికేయాలి కదా. ప్రేమ ఏం కోరుకుంటుంది? మీ పిల్లలు ఉన్నారు ఇప్పుడు, మీ పిల్లల పట్ల మీకు ప్రేమ ఉంది, మీ భార్యల పట్ల మీకు ప్రేమ ఉంది, మీ తల్లిదండ్రుల పట్ల మీకు ప్రేమ ఉంది, మీ స్నేహితుల పట్ల మీకు ప్రేమ ఉంది, మీ బంధువుల పట్ల మీకు ప్రేమ ఉంది, ఇంట్లో పెంచుకునే కుక్క పిల్లి మీద కూడా మీకు ప్రేమ ఉంది లేదా? ఉందిగా. ఎలా పంచుకుంటున్నారు మీ ప్రేమని? ఇప్పుడు నా కొడుకున్నాడు, నా కొడుకు నేను ప్రేమించనా? బద్దున్నాయి ఉన్నా ప్రేమిస్తా. ఎలాగా? నేను నా కొడుకుని ప్రేమిస్తా. ఇప్పుడు ఆదాముని చక్కగా ఏతేన్లో పెట్టి కావాల్సిన ఎన్ని ఇచ్చాడు. అదేంటి? ఆదాము కష్టపడిపోయాడా ఏతేన్లో? ఫలించే గుణాన్ని భూమికి ఇచ్చాడు. అర్థమైందా? ఇప్పుడు వేస్తున్నాం ఎరువులు వేసి, ఎందుకంటే భూమి శపించబడింది ఆ పాపం చేసిన తర్వాత. కానీ చెయ్యకముందు భూమి ఫలాన్ని ఇచ్చింది. భూమిలో స్వభావాన్ని పెట్టాడు దేవుడు. నా పిల్లలకు నువ్వు ఫలాన్ని ఇవ్వాలి, నా పిల్లలకు నువ్వు ఫలితాన్ని ఇవ్వాలి. దానంతట అదే మనకేం చేస్తుంది? ఫలాన్ని ఇస్తుంది. కష్టపడాల్సిన పని లేదు. అది దేవుని ప్రేమ. మరి ప్రేమ దేన్ని పంచుకుంటుంది అంటే, ప్రేమ తిరిగి మనల్ని ప్రేమించాలి. ఒకరికొకరు ప్రేమ ఏం ఆశిస్తుంది? తిరిగి మళ్ళీ ప్రేమను ఆశిస్తుంది. ఇప్పుడు ట్రాక్ మీదకి వచ్చారు కదా. ఇప్పుడు ఎందుకు పరీక్షించాలి దేవుడు అంటే, ఇంత శాశ్వతమైన ప్రేమతో నా పిల్లల్ని తయారు చేసుకున్నానే, నా స్వహస్తాలతో, నా పోలిక చొప్పున, నా స్వరూపమందు నేల మంటితో చేసుకున్నానే, నరుడి నాసికారంధ్రంలో జీవవాయువుది నా ఆత్మను వాడికి ఊపిరిగా ఇచ్చానే, అసలు వీళ్ళు నన్ను ప్రేమిస్తున్నారా లేదా? తప్పది తెలుసుకోవాలనుకున్నాడు దేవుడు. అవ్వ ఆదాము నిజంగా నన్ను ప్రేమిస్తున్నారా లేదా? ఒకవేళ ప్రేమిస్తే ఆ ప్రేమ నిజమా అబద్ధమా తెలుసుకోవద్దా? తెలుసుకోవాలా లేదా? మన ఇంట్లో కుక్కను పెంచుకుంటాం, ఇట్లా అనగా రావాలా? రాకపోతే ఏం చేస్తావు? 4 కొడతావు, మచ్చిక చేసుకుంటావు. కుక్కని కూడా తన రూపాన్ని ఇచ్చాడు, తన పోలికనిచ్చాడు, మన కోసం తన ప్రాణాన్ని పెట్టేశాడండి. ప్రేమకి మహిమ కలుగును గాక. ఏం చేస్తున్నాం మనము, ఎలా ఉంటున్నాం మనము తెలుసుకోడా దేవుడు అనుదినం నిన్ను పరిశీలిస్తూనే ఉన్నాడు. అందుకనే ఆ చెట్టును పెట్టాడు. చెట్టులో ఏమీ లేదు, చెట్టు పండులో ఏమీ లేదు. విషయం ఎక్కడుందంటే, ఆయన నోటి నుంచి వచ్చినటువంటి మాట ఆజ్ఞలో ఉంది విషయమంతా. అంటే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే నువ్వేం చేయాలి? తిరిగి ప్రేమించాలి. అసలు ఆ ప్రేమ నువ్వు ఎట్లా వ్యక్తపరుచుకుంటావు? మనం ఒక వ్యక్తిని, చాలామంది లవర్స్ ఉంటారు కదా, ప్రేమికులు. ప్రేమించే వాళ్ళు స్త్రీ కావచ్చు, ప్రేమించే వాళ్ళు పురుషుడు కావచ్చు. స్త్రీ ప్రేమించింది ఒక పురుషుణ్ణి బాధపడుతుందా? పురుషుడు ప్రేమించాడు ఒక స్త్రీని, ఆ పురుషుడు ప్రేమించిన స్త్రీని బాధ పెడతాడా? పెట్టరు. అంటే అర్థం ఏంటి ఇక్కడ? మనం ఎవరినైతే ప్రేమిస్తున్నామో నిజంగా వారిని బాధ పెడతామా, లేకపోతే వారిని సంతోష పెడతామా?
సంతోషపెడతాం. ఇది ప్రేమ యొక్క అసలు రూపము. ఇప్పుడు దేవుడు అందుకోసం, మరి దేవుడికి అన్నీ తెలుసు కదండి, దేవుడు సర్వజ్ఞాని కదండి, ప్రేమిస్తున్నారో లేదో తెలీదా? దానికి పరీక్ష పెట్టాలా? ఇన్ని క్వశ్చన్లు ఉంటాయి. ఇది ప్రత్యక్ష జ్ఞానము, ఇది పరోక్ష జ్ఞానము కాదు, ఇది లోక సంబంధమైన జ్ఞానము కాదు, ఇది ప్రకృతి సంబంధమైన జ్ఞానము కాదు, ఇది సాక్షాత్తు పరలోకం నుంచి భూలోకానికి దిగి వచ్చినటువంటి ప్రత్యక్ష జ్ఞానము. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి అన్నీ తెలుసు. భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఉండేవాడే దేవుడు. ఆయనకి అన్నీ తెలుసు. అవ్వాదాము దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నారో తెలుసు, ఎలా ప్రేమిస్తున్నారో తెలుసు, అసలు ప్రేమించడం లేదని కూడా తెలుసు. కానీ ఆయన తెలుసుకోవటం వల్ల గొప్పతనం కాదు, అక్కడ వాళ్ళకి తెలియాలట. ఎవరికి? మనం ప్రేమించేస్తాం కదా, ప్రేమికులం. ఈ మన ప్రేమికులం ఎంత ప్రేమ కలిగి ఉన్నామో మన ముందే పెట్టబోతూ ఉన్నాడు దేవుడు ఈ పూట. మన ప్రేమ ఎంత గొప్పదో, మన మనసు ఎంత గొప్పదో పెట్టబోతూ ఉన్నాడు. దేవుని పట్ల, మానవుడి పట్ల కాదు, దేవుని పట్ల. అందుకని దేవుడు, మానవుడు తనను ప్రేమిస్తున్నాడు లేదా దేవుడికి తెలుసు. కానీ తెలిసి ఒక పరీక్ష పెట్టి ఆ పరీక్షలో వారి యొక్క హృదయం ఏమిటో, వారి ప్రేమ ఏమిటో, ఆ ప్రేమ లోతు ఏమిటో, ఆ ప్రేమ ఎత్తు ఏమిటో, ఆ ప్రేమ వెడల్పు ఏమిటో, ఆ ప్రేమ యొక్క పొడుగు వెడల్పు ఎత్తు లోతు ఎంత తెలియాలి. ఎందుకంటే ప్రేమ ఆయనలో ఉందండి, గొప్ప ప్రేమ. మరి మనలో ఉండాలా లేదా? మనకు ఆయన స్వరూపం ఇచ్చాడు అంటే మనలో అది పెట్టాడు. పరలోకంలో ఎన్నో ఉన్నాయి. దేవుడి పరలోకంలో దూతలు ఉన్నాయి, దేవదూతలు ఉన్నాయి, భూలోకంలో అనేక జీవరాశులు ఉన్నాయి. దేవుణ్ణి ప్రేమించే విషయానికి వస్తే, అర్థమవుతుందా నేనేం చెప్తున్నానో? దేవుణ్ణి ప్రేమించే విషయానికి వస్తే పరలోకంలో ఉన్నవే కానీ, భూలోకంలో ఉన్నవే కానీ దేవుణ్ణి తెలుసుకోవటంలోనూ, దేవుని ప్రేమ విషయంలోనూ, దేవుణ్ణి ప్రేమించే పద్ధతిలోనూ ఫెయిల్డ్. ఎవరు సక్సెస్ అంటే మానవుడే. గట్టిగా స్తోత్రం చెప్పండి. మానవుడు దేవుణ్ణి ప్రేమించినంతగా మరే జీవరాశి ఆయన్ని ప్రేమించలేదు. మానవుడు దేవుణ్ణి ప్రేమించినంతగా పరలోకంలో ఉన్న దూతలు కూడా ఆయన్ని ప్రేమించలేవు. అది దేవునికి తెలుసండి. ఆ జీవం మనలో పెట్టేశాడు ఆల్రెడీ. కానీ మనం ఏం చేస్తున్నాము? లోతుల్లోకి వెళ్దాం. ఇప్పుడు సబ్జెక్ట్లోకి వచ్చాము, జాగ్రత్తగా వినండి. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్కసారి యోహాను సువార్త 14:23-24. ఇప్పుడు అర్థమైంది కదా, ఆ తోటలో ఆ చెట్టు మంచిదే, చెట్టు పండు మంచిదే. ఎందుకంటే పరీక్షించడానికి పెట్టాడు. పరీక్ష ఎందుకురా అంటే దేవుడు ప్రేమ స్వరూపి కనుక, దేవుణ్ణి ఎవరు ప్రేమిస్తున్నారు ఎవరు ప్రేమించట్లేదో తనకు తెలుసు కాబట్టి ఆ తనకు తెలిసిన సత్యాన్ని ఈ లోకానికి తెలియపరచాలి దేవుడు, అందుకు పెట్టాడు. క్లారిటీ ఉందా? ఓకే. యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. ఇదే, వాడు నా మాట గైకొనును. అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. నన్ను ప్రేమింపని వాడు, చాలు, నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనును. అర్థమైందా? ఇప్పుడు అవ్వ ఆదాము ప్రేమ ఏంటో ఈ వాక్యంతో పోలిస్తే అర్థమైపోతుంది. ఈ వాక్యపు వెలుగులో అవ్వాదాము ఎంత ప్రేమిస్తున్నారు దేవుణ్ణి. ఈ రోజున తన స్వరక్తమిచ్చి తన పంచగాయాల సాక్షిగా మనల్ని కని మనల్ని రక్షించిన మన దేవుణ్ణి మనం ఎంత ప్రేమిస్తూ ఉన్నామో, ఆదిలో అవ్వాదాము ఎంత ప్రేమించారు, ఇవాళ మనం ఎంత ప్రేమిస్తున్నామో ఈ వాక్యము వెలుగులో తెలుసుకుందామా? ఏమంటున్నాడు అక్కడ? ఒకడు నన్ను ప్రేమించిన ఎడలవాడు నా మాట గైకొంటాడు. అంటే జాగ్రత్తగా వినండి. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? చేయొద్దు, ఎత్తండి. దేవుణ్ణి ప్రేమిస్తున్న చేతులు ఎత్తండి. ఓకే, చాలామంది ప్రేమిస్తున్నారు. దేవుడి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఓకే, దేవుని ఆజ్ఞలు గైకొంటున్నావా? చేయొత్తండి, ఎత్తండి. ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు, ఇది నా నోటి మాట కాదు, నా ముఖంకెళ్ళి చూడొద్దు, నా పెదాలకెళ్ళి చూడొద్దు, నేను చెప్పే మాటలు చూడండి, మాట వెనక భావాన్ని చూడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇందాక చాలా మంది ఎత్తారుగా మేము దేవుని ప్రేమిస్తున్నాము అని. వాక్యం ఏం చెప్తుంది? ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది ప్రేమిస్తున్నారు నీ దేవుణ్ణి?
తన స్వరక్తం ఇచ్చి నీ కోసం ప్రాణం పెట్టిన నీ యేసుక్రీస్తు ప్రభువుని, నీ మార్గము, నీ సత్యము, నీ జీవమై ఉన్నటువంటి నీ దేవుణ్ణి నువ్వెంత ప్రేమిస్తున్నావు? ప్రేమిస్తున్నామనే వాళ్ళు చేతులు ఎత్తాలి. ఇది అవ్వాదాం పరిస్థితి ఆ రోజున. ఈ పరిస్థితిని చూసి దేవుడు దుఃఖిస్తూ ఆ పరీక్ష పెట్టాడండి. ఇక నన్ను తెలుసుకో నా కుమారుడా, నీ మానసిక స్థితి ఎలా ఉందో, నీ ప్రేమ ఎలాగుందో. మరి మనం దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నామా లేదా తెలియాలంటే మనకు మనం సాక్ష్యాలు చెప్పుకోవడం కాదు. ఎడది ఏరి నీ సాక్ష్యము, నీ జీవితము. యేసయ్యను నమ్ముకొని బాప్తిసం తీసుకున్న దగ్గర నుంచి నువ్వు నిద్రించే వరకు నువ్వు జీవించి ఉన్న అనుక్షణమును ఆయన ప్రేమించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. పండగ రాగానే ప్రేమ వచ్చేస్తుంది. క్రిస్మస్ రాగానే నిండిపోద్ది అక్కడ దాకా. ఒక్కరోజు వచ్చేస్తుంది తెగ ప్రేమ. ఈస్టర్ రాగానే వచ్చేస్తుంది ఓ ఏడుపులు. పునరుత్థాన దినం రోజు ఏడుపులు, గుడ్ ఫ్రైడే రోజు ఏడుపులు. ఎందుకమ్మా ప్రేమ వచ్చింది? మిగతా రోజు లేదా ప్రేమ? పండగ రోజు ప్రేమ, శ్రమ వచ్చినప్పుడు ప్రేమ, బాధ వచ్చినప్పుడు ప్రేమ. అప్పుడు వచ్చేస్తుంది దేవుని ఉప్పొంగుతూ ప్రేమ. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాటను గైకొన్ను. ఇప్పుడు ఆయన మాటని గైకొనని వాడు ఎవరు? ఆదాం ఏమయ్యాడు? మాటను గైకొన్నాడా లేదా? ఏ పండు అయితే తినొద్దు అదొక్కటే అని చెప్పాడో అదొక్కటి వద్దు అన్నదాన్ని చేసేసాడు. అంటే ఆజ్ఞను ఏం చేశాడు? పండులో ఏ విషము లేదు, ఆజ్ఞలో ఉంది విషయం అంతా. ఆజ్ఞాతిక్రమము పాపము వల్ల వచ్చు జీతము మరణము. ఇప్పుడు ఒకసారి సాతాను మాటల్లోకి వెళ్దాం, లేకపోతే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు మళ్ళీ. సాతాను చెప్పాడు మీరు చావనే చావరు అంటే వీళ్ళ శరీరపరంగా చూస్తున్నాం మనం. శరీరాల్లో జీవించి ఉన్నారు కానీ ఆత్మలో చచ్చిపోయారు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ఆత్మలో నడిపించబడిన వారు ఆత్మలో చచ్చారు. ఆ విషయం మనకి ఎఫెస్సీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. మీ అపరాధముల చేత, మీ పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా ఉంటుంది వాక్యం. అంటే ఆ రోజున ఆదాము దేవుని మాట వినకుండా పాపం చేశాడు కదా, ఆ పాపాన్ని బట్టి ఆదాము చచ్చిపోయాడు. ఆదాముతో పాటు మనం అందరం ఏమయ్యో శరీరాలు వేసుకుని భూమి మీద తిరుగుతూ ఉన్నాం. ప్రేమ అని మనసు. కానీ మనకు ఆత్మ ఉందా? ఆత్మదేవుడు వస్తే చూపిస్తాడు నీకు ప్రేమ ఏంటో. పౌలును తలకాయ తీసేశారండి. ప్రేమ పౌలుకి ప్రభు అంటే పేతురు తలకిందులుగా సిలివేసి చంపేసేశారండి. ప్రేమ పేతురుకి దేవుడు అంటే ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది. తన ప్రియ కుమారుణ్ణి, మనల్ని పరిశుద్ధులను, నీతిమంతులను, నిందారహితులను చేసి మరణంలో ఉన్న మనలను నిత్య జీవానికి చేర్చడానికి తన ప్రియ కుమారుణ్ణి సైతం బలిగా అర్పించడానికి వెన్నుకాడని దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. కుమారుణ్ణట బలి పశువుగా బలిచ్చేశాడు ఈ లోకానికి. ఎందుకంటే మనల్ని కాపాడటానికంట. నీకుందా ప్రేమ? నాకుందా ప్రేమ? అక్కడి నుంచి ఇదే స్వభావం ఈ రోజు వరకు. పాటలు పాడేస్తాం. పాటలు వేరు, మన జీవితం వేరు. పాటలకి మన జీవితానికి సంబంధం లేదు అసలు. ఈ కొద్దిసేపు ఉంటుంది ప్రేమ, వెళ్ళిపోయాక ఏమైద్ది? ఎటు పోద్దో గాలికి ప్రేమ వెళ్ళిపోద్ది. ఇంట్లో కుక్క మీద ఉన్న ప్రేమ కూడా ఉండట్లేదు. వస్తువు మీద ఉన్న ప్రేమ. నిన్ను వల్లే నీ పొరుగు అని ప్రేమించన్నాడు ఆయన. మనం పొరుగు అని మానేసాం, వస్తువులు ప్రేమిస్తాం, ఇళ్ళను ప్రేమిస్తాం. అన్నీ మనకి దేవుడు ఇచ్చిన అన్నిటి మీద ప్రేమ ఉంటుంది, దేవుడి మీద మాత్రం లేదు. ఇక్కడ అదే చెప్తూ ఉన్నాడు. ఒకసారి ఎఫెస్సీ 1:4 చూడమ్మా. ఎట్లనగా మన ప్రియుని యందు తన ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు, తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు. నో డౌన్. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించాడు. 6లోకి వచ్చే మనము తన ఎదుట పరిశుద్ధులము, నిర్దోషులము, నిందారహితులముగా ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపు ప్రేమ చేత ఇంత ప్రేమతో మనల్ని సృజించాడు. మన పుట్టుక వెనక ఉన్న రహస్యం ఏంటంట?
ప్రేమతో మనల్ని తయారు చేసుకున్నాడు. దేవుడంట పరలోకములో ఉన్న కోట్లాను కోట్ల దూతలను వదిలేశాడు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని 24 గంటలు నిద్రాహారాలు మానేసి బోధిస్తూ ఉంటాయి. ఎవరు? దూతలు. వాళ్ళని వదిలేశాడు. ఈ భూమి మీద ఇంక అనేక జీవరాశులు ఉన్నాయి, మనకంటే ఎత్తైనవి, మనకంటే పొడవైనవి, మనకంటే ఘోరమైనవి. తెలివి పాము వివేకమైనది, ఎంత తెలివైందో, దాన్ని వదిలేశాడు దేవుడు. ఈ మానవుడు మాత్రం పట్టుకున్నాడు. ఎందుకు? ప్రేమ చేత. అంటే మానవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నాడండి ఆ దేవుడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్పండి. అలా ప్రేమించే దేవుడు మానవుణ్ణి ప్రేమించి ఏం ఆశిస్తున్నాడో తెలుసా? తిరిగి మానవుడు కూడా అదే రేంజ్లో ప్రేమించాలంట ఆయన్ని. ఏ రేంజ్ అది? తన ప్రియ కుమారుని సైతం బలిగా ఇచ్చేసే ప్రేమ. మనం ఒక సొంత కోరికను తీయగలుగుతున్నాము, మనం ఒక సొంత ఆశను తీయగలుగుతున్నామా, మనం ఆయన కోసం చిన్నదాన్ని వదులుకోగలుగుతున్నామా మనము? కనీసం చేత కావట్లేదు. ఈరోజు అదే మాట్లాడుతున్నాడు. ఇది ప్రేమ. ఈరోజు మీ ముందు మాట్లాడేది మానవుడు కాదు, దేవుని ప్రేమ ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని మానవుడు దేనికి బద్ధుడు అంటే ప్రేమించటానికి బద్ధుడు. ఎవరినంటే కుక్కలని, కోళ్ళని, అమ్మాయిల్ని, అబ్బాయిల్ని, ఆస్తుల్ని, పాస్తుల్ని, స్థలాల్ని, పొలాన్ని, బంగారాన్ని, వెండిని, వజ్రాన్ని, వైడూర్యాన్ని కాదు. దేన్ని? దేవుణ్ణి ప్రేమించటానికి బద్ధుడై ఉన్నాడు. ఆ ప్రేమ ఏంటి వాళ్ళ లోకానికి తెలుపుతున్నాడు. ఆ పరీక్ష పెట్టి, పరీక్షలో అవ్వాదం ఓడిపోయారా, గెలిచారా? ఫెయిల్, అటర్ ఫ్లాప్, 0 మార్కులు వచ్చాయి ఇద్దరికి. దేవుడికి బాధ, సంతోషం. యమ సంతోషపడ్డాడు ఆ రోజున. మామూలు సంతోషం కాదు తెలుసా. తండ్రి అని దేవునికి తన కుమారులు ఇద్దరు 0% తోటి ఏమయ్యారు. మనం, నేను ఆశీర్వాదాలు చెప్పడానికి రానండి, 2 అంచుల ఖడ్గం వంటి వాక్యం చెప్పడానికే వస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన వాక్యం ఏంటి? అగ్ని. ఆయన వాక్యం ఏంటంటే శుద్ధి. రాతి హృదయాలను పగలగొట్టే శుద్ధి. తగరము, కొవ్వు కరిగించేటటువంటి అగ్ని అండి అది. పాల వంటి వాక్యం చిన్నపిల్లలకి. మనం ఇంకా పాలు తాగే వాళ్ళం కాదండి. పేతురు అదే అంటాడు, పౌలు కూడా అదే అంటాడు. మా పాలు తాగటానికి ఇంత మీరు చిన్నపిల్లలు కాదు, బలమైన ఆహారం తినాలంటే మనము కాలంలో బట్టి చూస్తే మనం బోధకులుగా ఉండాలి, కానీ మనం వినేవారంగా ఉంటున్నాం. దేవుడు మనకి జ్ఞానాన్ని ఇచ్చాడు. ఇప్పుడు వద్దాం ఇంకొక సబ్జెక్టు. 2 చెట్లు పెట్టాడు కదా. ఏంటంటే ఒకటి అనుకుంటున్నారా? 2 పెట్టాడు ఆయన. ఒకటి జీవవృక్షం, 2 మొట్టమొదటిగా ఆయన ఏమనుకున్నట్టే దేవుణ్ణి పరీక్షించాలి. నెంబర్ 1 పరీక్షించాడు. ఏం జరిగింది? ఓకే. ఇక రెండో ఇంకోటి ఉంది ఆయన ప్రణాళిక, ఉద్దేశం. ఆ చెట్టు అనుకున్న ఉద్దేశం ఆదిలో. రెండో ఉద్దేశం ఏంటంటే ప్రణాళిక. ఏంటి ఆ ప్రణాళిక? మానవుడు ఆ చెట్టు పండు తినాల్సిందే. గట్టిగా స్తోత్రం చెప్పండి. తినడానికే పెట్టాడండి. ఇదేంటి మర్మం? తినడానికే పెట్టాడు అన్నాడు, తింటే చేస్తా ఉన్నాడు. ఏంటిది ఇది? ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక, దేవునికి మహిమ ఘనత ప్రభావంలో కలుగునుగాక. చాయిస్ పెట్టాడు. ఇప్పుడు ఇదొకటి పెట్టాడు మీ ముందు. దీని జోలికి వెళ్ళొద్దు అన్నాడు. దీని జోలికి వెళ్ళొద్దు. ఈ పక్కనేముంది? జీవవృక్షం ఉన్నది. మానవుడికి మంచి చెడ్డలు తెలుసుకుంటే సరిపోదమ్మా. దేవుడు ఎందుకన్నాడు అంటే ఇక్కడ 3 విషయాలు తెలుసుకోవాలి. ఇది దాటానంటే మన సబ్జెక్టు ఇదే అవుతుంది, మీకు అర్థం కాదు. మొట్టమొదటిగా మానవుడు చావుడు అని చెప్పాడు. అపవాది చావలే, పైకి బతుకున్నాడు, శరీరంలో ఆత్మలో చచ్చిపోయాడు. అంటే చచ్చిపోయాడు అన్నది నిజమా అబద్ధమా? ఆత్మలో చచ్చిపోయాడు. దేవుని మాట నిజమే. దేవునికి మహిమ కలుగును గాక. కళ్ళు తెరవబడ్డాయి అన్నాడు. కళ్ళు తెరవబడ్డాయి. ఏం కనపడుతుంది? దిగంబరత్వం కనపడుతుంది. అంతకు ముందు వరకు ఆత్మలో ఉన్నాడు. ఆత్మలో ఉన్నవాడి చుట్టూ దేవుని మహిమ ఆవరించింది. కాబట్టి ఆ దేవుని మహిమలో ఉన్న మానవుడికి తన దిగంబరత్వం కనపడలేదండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే పాపం చేశాడో ఆ మహిమ విడిచిపెట్టి వెళ్ళిపోయింది. మహిమ పోగానే ఏమయ్యాడు? బరేబాత్ అయిపోయాడు. అబ్బో సిగ్గొచ్చేసిందండి మానవుడికి. వెళ్ళి తుప్పల పక్కన చేరాడు. అప్పటిదాకా ఎక్కడున్నాడు? ఆదామా అనగానే సూటిగా తండ్రి అని వెళ్ళి ముఖ కాంతిని దర్శించేవాడండి. ఆ పరిశుద్ధ దేవుని చూశాడండి మానవుడు.
సమీపించడానికి తేజస్సులో అమృతం కలిగిన దేవుని దర్శించుకోడండి మానవుడు. దేవునితో సహవాసం చేశాడు, దేవుని సన్నిధిలో చక్కగా బతికాడు. పాపం చేయంగా ఏమైంది? ఆత్మలో చచ్చిపోయాడు. నిజమే, దేవుని మాట నిజమే, అపవాది మాట అబద్ధం. కళ్ళు తెరవబడ్డాలి. ఇక్కడ కళ్ళు తెరవబడ్డాయి, మనోనేత్రాలు ఏమయ్యాయి? మూయబడ్డాయి. అంటే దేవుని మాట నిజమా అబద్ధమా? చూసారా, సాతాను మాటలు ఎలాగే ఉంటే వాళ్ళ మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. దేవుని వాక్యం విన్నామా వెళ్ళిపోయామంటే కుదరదు. మనకి దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. సాతాను కూడా చెప్తుంది వాక్యం, యేసయ్యకి చెప్పలేదని ఎక్కడి నుంచి దూకితే దోతలు వచ్చి నీ కాలు పట్టుకొని రక్షించేస్తాడు, దూకంది. అంత వాక్యం తెలిసాడికి. దేవుడు కూడా వాక్యంతో కొట్టాడండి. అట్లాగా ఇక మూడోది, దేవదూతల్లాగా అయిపోతారు అంటే అయ్యారా? దేవుడు అంటున్నాడు కదా, మనలను కోరి మనలో ఒకడి వంటి వాడాయాడు. అంటే అంతకు ముందు వరకు ఆదాంకి ఏం తెలుసు అంటే మంచి మాత్రమే తెలుసు. పండు తిన్న తర్వాత ఏమైంది? చెడు కనపడుతుంది, దిగంబరత్వం కనపడిపోతుంది. ఈ స్వభావం ఎవరిలో ఉంది? మంచి చెడుని చూసే స్వభావం ఎవరిలో ఉందంటే దేవుల్లో ఉంది. దేవునికి మంచి తెలుసు, చెడు తెలుసు. మానవుడికి ఇప్పుడు మంచి తెలిసింది, చెడు తెలిసింది ఆ పండు తినటం వల్ల. ఇది లాభమా నష్టమా? మనలో ఒకడి వంట అన్నాడంటే దేవుని స్వరూపంలోకి మానవుడు రావటం నేరమా? దేవుని స్వభావం, దేవుని లక్షణము, దేవుని జ్ఞానము, దేవుని తెలివితేటలు మానవునికి రావటం నేరమా? ఎందుకు తెచ్చారు వీళ్ళ ఆత్మలో? ఇది తెలుసుకోవాలి వాళ్ళ సంఘం. దేవునికి మంచి తెలుసు, చెడు తెలుసు. మానవుడికి మంచి తెలుసు, చెడు తెలుసు. ఒక లైన్ ఉంది మధ్యలో. ఏంటా లైన్ అంటే దేవుడు మంచిని మాత్రమే చేస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుడు చెడును విసర్జిస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుడు పరిశుద్ధతను ఇష్టపడతాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుడు పాపాన్ని విసర్జిస్తాడు. దేవునికి మంచి తెలుసు, చెడు తెలుసు. దేవునికి పాపము తెలుసు, పరిశుద్ధత తెలుసు. కానీ ఆయన పాపాన్ని విసర్జించి పరిశుద్ధతలో బతుకుతాడు. ఆయన చెడును విసర్జించి మంచిలో బతుకుతాడు. మరి మానవుడికి కూడా ఇప్పుడు మంచి తెలిసింది, చెడు తెలిసింది. మానవుడు చెడును విసర్జిస్తున్నాడా? మానవుడు పాపాన్ని విసర్జిస్తున్నాడా? అంటే మన వంటి వాడా అని ఒక మాట చెప్పగానే మన దేవుళ్ళమయ్యామని అర్థమా? నో, అట్లన రాదు. పరిశుద్ధుడు 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 ఎవరంటే ఒకడే, అద్వితీయుడగు యెహోవా. త్రియేక దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు, త్రియేక దేవుడు ఒక్కడే నీతిమంతుడు, త్రియేక దేవుడు ఒక్కడే మంచి దేవుడు అండి. మనం ఎవరము? మనకు మంచి తెలిసింది, చెడు తెలిసింది. ఆదాం గారు చేసిన గొప్ప పని అదే. అంతవరకు ఆయనకి చెడు అంటే ఏంటో తెలియదండి, మంచిలోనే బతికాడు. దేవుడు అలా ఉంచాడు. నీకు చెడొద్దు నాన్న, అసలు నీకు చీకటి అంటే ఏంటో తెలియవద్దు, నీకు పాపం అంటే ఏంటో తెలియద్దు, తెలిస్తే నువ్వు పడిపోతావునా. అందుకే ఆ చెట్టు దగ్గరికి నువ్వు వెళ్ళొద్దు తండ్రి, ఆ చెట్టు పండు నువ్వు తినొద్దు నాయనా. నువ్వు తిన్నావంటే నీకు మంచి చెడు అర్థమవుతుంది, కానీ నువ్వు మంచిని చేయలేవు, చెడును మాత్రం ప్రేరేపించి చెడులో పడిపోతావు అనుకున్నాడు దేవుడు. అర్థమవుతుందా నేనేం చెప్తున్నాను? మంచి చెడు రెండు తెలిస్తే మానవుడు మంచి చేయడండి, పాపానికి వెళ్ళిపోతాడు. తెలియడానికి వీలు లేదు, తెలిసింది అందుకే. మరి తినటం అనే దేవుని చిత్తం అంటే తినాలి. చాయిస్ ఇచ్చాడు, ప్రణాళిక ఉంది ఇక్కడ. జాగ్రత్తగా వినండి. ఏంటండి ఇంత ప్రణాళిక గజిబిజిగా ఉంది? అద్భుతమైన ప్రణాళిక. జగత్తు పునాది వేయబడక మునుపు ఆయన మనల్ని ప్రేమతో క్రీస్తులో పెట్టుకున్నాడు. అందుకే ఈ పాపం అనేది వస్తుంది, ఈ పాపం వల్ల వచ్చే జీతం మరణం వస్తుంది నా పిల్లలకని ముందుగానే రక్షణ ప్రణాళికను సిద్ధం చేసుకొని ఆ చెట్టును అక్కడ పెట్టాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా. మన పాపాల నుంచి మనం రక్షించడానికి ఒక రక్షకుణ్ణి పెట్టాడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో ఉంటుంది చూడండి, ఒక్కసారి చదవండి దాన్ని. నాకు ఇష్టమైన పదం అది, రోజు చదువుకుంటా. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. జగత్తి పునాది అబ్బబ్బబ్బబ్బ, నాకు అమా ఇష్టం ఈ లేఖనం. నియమింపబడెను. అవ్వ ఆదాము లేకముందు, సృష్టి సృజింపక మునుపు, ఆ ఏదైనా తోటలో ఆ మంచి చెడులను తెలిపే చెట్టు మొలిపించక మునుపు దేవుడు ఒక ప్రణాళికను చేసి పెట్టాడు. నా కుమారుడిపై పుసుకున్న పండు తింటే
మళ్ళీ వాడిని నా దగ్గరికి తెచ్చుకోవాలి నేను. అందుకని పాప విమోచకుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు అనే రక్షణ ప్రణాళికను చేసి పెట్టాడండి. ఎక్కడ ఆదికాండము, ఎక్కడ పేతురు పత్రిక అండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మంచి చెడులు తెలుసుకున్నాడు మానవుడు. ఏం చేస్తున్నాడు తెలుసుకొని ఏం ఊరపీకాడండి ఆయన? ఏమి సాధించాడు? ఏమి అభివృద్ధి పొందాడు? మంచి చెడులను తెలుసుకున్న ఈ మానవుడు దేవుని సహవాసంలో ఉండి పరిశుద్ధతలోనే ఉండేవాడు, దేవుని సహవాసంలో మంచులో ఉండేవాడు. ఆ పండు తిని చెడంతా తెలుసుకున్నాడు. దేవుడు తెలుసుకున్నాడు, మానవుడు తెలుసుకున్నాడు. దేవుడు పాపాన్ని విసర్జించి చెయ్యడండి, కానీ మనిషి చేస్తాడు. అదే మనిషికి దేవుడికి ఉన్న తేడా. ఆ పాపాన్ని విసర్జించగలిగే శక్తి మానవుల్లో లేదు. ఆ పరిశుద్ధతను పొందుకునే శక్తి మానవుల్లో లేదు. ఆ స్వభావం ముందే తెలుసు, దేవునికి ముందే తెలుసు. ఇవన్నీ కూడా దేవునికి మహిమ కలుగును గాక. అందుకని ఆయన ముందుగానే మనందరి కొరకు ఒక చక్కటి రక్షణ ప్రణాళిక చేశాడు. అంటే ఇప్పుడు ఇది చేయొద్దని చెప్పా, ఈ పక్కనే ఉంది, ఇది ఉంది కదా, వీళ్ళు ఏం చేయాలి? ఇద్దరు ఇది మంచి చెడులను తెలుసుకుని జ్ఞానాన్ని ఇచ్చే చెట్టు కదా, ఈ పండు తోలికి వెళ్ళొద్దు అన్నాడు. ఓకే, ఈ పక్కన ఒకటి ఉంది, దీని మీద ఏమన్నా ఆజ్ఞ ఉందా? ఈ పండు తినొద్దన్న ఆజ్ఞ జారీ అయి ఉందా? ఎటువంటి ఆజ్ఞ లేదు. దీనిని తినడానికి ఎటువంటి ఆటంకము లేదు. ఇది తినాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. అదేంటో తెలుసా? జీవ వృక్షం అండి. మొట్టమొదటగా వీళ్ళకి చాయిస్ ఇచ్చాడు దేవుడు. నేను ఒక పని చెయ్యొద్దు అంటే దాంట్లో ప్రేమ ఉంటుంది, నువ్వు దాని జోలికి వెళ్ళొద్దు అంటే వెళ్ళొద్దంటే, నేను తెలియక చేశానయ్యా, నాకు జ్ఞానం లేక చేశానయ్యా, నన్ను క్షమించయ్యా, నాకు క్షమాభిక్ష ప్రసాదియొద్దు, ఈ ఏడుపులు వద్దు. ఆజ్ఞ, ఇట్స్ అన్ ఆర్డర్, ఇస్ ద ఆర్డర్, వీ హ్యావ్ టు ఒబే ఇట్. అంతే, నువ్వు దాన్ని ఫాలో అవ్వాల్సిందే. వద్దని చెప్పాడు కదా, నో నో నా కుమారుడు అంటే వద్దు. ఈ పక్కన ఉంది కదా, దీన్ని తినడానికి ఏమొచ్చింది వీళ్ళకి? జీవవృక్ష ఫలం తెంపుకొని తినొచ్చుగా. జీవ వృక్షము అంటే జీవాన్నిచ్చే వృక్షము. ఎటువంటి జీవమో తెలుసా ఇది? ఆ పండు తింటే నేను మార్గము, సత్యము, జీవమై ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభులో ఉన్నటువంటి ఆ జీవము ఈ పండులో ఉన్నదండి. దేవునికి మహిమ కలుగును గాక. మానవుడు దాన్ని వదిలేశాడు. దాని మీద ఎటువంటి ఆజ్ఞ లేదు, దాన్ని తినడానికి ఎటువంటి ఆటంకం లేదు, దాన్ని తినడానికి ఎటువంటి ఇరుకు ఇబ్బంది లేదండి. చక్కగా తెంచుకొని తినొచ్చు. దేవుడు ఉద్దేశం ఏంటంటే, ఇది వద్దు అని చెప్పాను కాబట్టి నా పిల్లలకి, వాళ్ళకి నేను, దేవుడు ఏమంటాడంటే, నన్ను నువ్వు ప్రేమించు, కానీ బలవంతం చేయను. బలవంతం చేయడు, నిన్ను ఫోర్స్ చేయడు. ఎందుకు? ఆజ్ఞ ఉంది. దేవుడికి నీకు మధ్య ఏముంది? ఆజ్ఞ ఉంది. ఆ శాశ్వతమైన ప్రేమ కలిగిన దేవుడు నిన్ను ప్రేమిస్తున్నప్పుడు నువ్వు కూడా తిరిగి ఆయన కండిషనల్గా ప్రేమించొద్దు. ఏదో మొక్కుబడిగా ప్రేమించొద్దు, ఏదో బానిసలుగా. ఫరోను ప్రేమించారు ఐగుప్తీయులు, అలా ప్రేమిస్తావా? అమ్మో దేవుని ప్రేమించకపోతే ఒక్కరితో వస్తుందేమో, అమ్మో దేవుని ప్రేమించకపోతే నాకు ఇరుకులు ఇబ్బందులు వస్తాయేమో, అమ్మో దేవుని ప్రేమించకపోతే అప్పులైపోతానేమో, అమ్మో దేవుని ప్రేమించకపోతే రోగాలు వచ్చేస్తాయేమో అంటే నువ్వు భయంతో ప్రేమిస్తున్నావా? దేంతో ప్రేమిస్తున్నావు దేవుని? నువ్వు నీకు పంచేంద్రియాలను ఎందుకు ఇచ్చాడు దేవుడు? మానవుని ఎలా సృజించాడు? రోబోలాగానా? రోబోలాగా కాదు, నిన్నేం ప్రోగ్రామింగ్ చేయలా, జ్ఞానేంద్రియాలను ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును కాక. నీకు మంచి తెలిసింది, చెడు తెలిసింది. మంచిని నువ్వు ప్రేరేపించాలా, చెడుని విసర్జించాలా. అది నీలో ఉంది, అది నీలో ఉంది. ఆ స్వభావం నువ్వెవరి పోలిక? మరి దేవుని పోలికలు ఉన్నప్పుడు నీలో ఏముంది? ఆ పవర్ ఉందా లేదా? ఎప్పుడైతే పండు తిన్నావో అయిపోయింది, నీ పవర్ ఏమైంది? కట్ ఆఫ్ అయింది. మళ్ళీ తేవాలి ఆ పవర్లో మనల్ని. ఆదిలో జరిగింది ఈ డ్యామేజ్. ఇది తెలుసుకుంటేనే మన బతుకులకు విలువ. ఇది తెలుసుకుపోతే మనకు సబ్జెక్ట్ అర్థం కాదు, బైబిల్ అర్థం కాదు, మీ భక్తి మీరు ఎటు పోతున్నారో మీకు అర్థం కాదు. దేవునికి మహిమ కలుగును కాక. మొత్తం బైబిల్ కలిపితే దీని మీద తిరుగుతుంటే సబ్జెక్ట్ అంతా. ఆ డ్యామేజ్ని కవర్ చేయడానికి దేవుడు ఎంత తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు కురుకుడు నిద్రపోయిండే.
మనం పడుకుంటున్నాం, చక్కగా తిని తాగి. ఆయన పడుకోకుండా శ్రమ పడుతున్నాడు మనం రక్షించడానికి. ఆ రోజు జరిగినటువంటి ఆ ప్రమాదం నుంచి మానవుని రక్షించడానికి అనుదినము త్రియేక దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు కునుకకుండా, నిద్రపోకుండా నా పిల్లలారని కోడి తన రెక్కలను ఎట్లా కింద పెట్టుకొని పెంచుతుంది అలా పెంచుతున్నాడండి. గట్టిగా చదువుతారని చెప్పండి. మరి ఈ పండు తినడానికి దేవుడు చూస్తుంటే వీళ్ళు ఏం చేశారంటే ఆ వద్దోడు దాన్ని చేశారు. అదే జీవవృక్ష ఫలం ఉంటుంది కదా, దీన్ని తిని వాళ్ళు తర్వాత దాన్ని తింటే ఏమైతే తెలుసా? జీవం ఉంది కదా, వాళ్ళ పండు తింటే వాళ్ళకు జీవం వస్తుంది. ఆ జీవం ఎటువంటి జీవమో తెలుసా? మరణము లేని జీవము. మరణం ఇంక నీ దగ్గరికి రాదు. నువ్వు పరిశుద్ధతలోనే ఉంటావు, నువ్వు నిత్య జీవంలోనే ఉంటావు, నువ్వు దేవునితోటే ఉంటావు, దేవుని లాగా ఉంటావు. పాపాన్ని విసర్జిస్తావు, పుణ్యకార్యాలు చేస్తావు, చెడుని విసర్జిస్తావు, మంచిని చేస్తావు. దేవుని యొక్క స్వచ్ఛమైన, ఉన్నతమైన, ప్రత్యక్షమైన ప్రేమ నీలోకి వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే డ్యామేజ్ జరిగిపోయింది. ఏదైతే వద్దన్నాడో అది చేశారు, ఏదైతే చెయ్యాలని దాని ముందు పెట్టాడో జీవవృక్షం ముందు అది చేయలేదు. మరి వీళ్ళు ఈ పండు తిన్నారు కదండి, మరి తిన్నాక ఒకసారి జీవవృక్ష ఫలాన్ని తినిపించేస్తే అయిపోతుంది కదండి, మీకు డౌట్ రావచ్చు. అంతేనా? సరే పాపం చేస్తే చేశాడులేండి, మరి ఇప్పటికన్నా జీవవృక్ష ఫలాన్ని తినేస్తే అయిపోద్దిగా. ఆ పాపం పోయి పుణ్యాత్తుడు అయిపోతాడుగా, పరిశుద్ధుడు అయిపోతాడుగా. మరి ఎందుకండి 3:24 ఉన్నాను, ఆది 3:24. చాలా ఇంపార్టెంట్ ఇది. వెళ్ళగొట్టేశాడు. జీవవృక్షమునకు పోవు మార్గమును అటు ఇటు తిరుగులాడు ఖడ్గజ్వాలను. ఎంత టైట్ సెక్యూరిటీ పెట్టాడు. దేవుని దృష్టిలో ఈ జీవవృక్ష ఫలాన్ని కూడా మానవుడు తినాల్సిందే. దేవుని దృష్టిలో ఈ మంచి చెడుల జ్ఞానం ఇచ్చే ఫలాన్ని తినాల్సిందే. ఈ 2 చెట్ల ఫలాలు మానవుడు తినాల్సిందే. తినడానికే పెట్టాడు దేవుడు. కానీ ఒక ఆజ్ఞ పెట్టాడు మధ్యలో, దాంట్లోనే మానవాళి మొత్తం కొట్టు మిట్టాడుతూ ఉంది ఇవాళ అర్థం కాక. మనకు మాత్రం దేవుడట తన ఆత్మ ద్వారా అన్ని విషయాలను బోధిస్తూ ఉన్నాడంట. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి. అయితే ఇప్పుడు దేవుడు మళ్ళీ ఈ యొక్క పాపము చేసి ఈ పాపములో పడిపోయిన మానవుడు ఇప్పుడు ఏమయ్యాడు? పాపి అయ్యాడు. అంతేనా? ఆజ్ఞాతిక్రమము పాప. ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమించాడో పాప అయిపోయాడు. పాపి అయిపోయిన వాడితో దేవుడు సహవాసం చేస్తాడా? చేయడుగా. ఇప్పుడు ఈ పాపిష్టి మానవుడు, ఈ దుష్ట మానవుడు, ఈ చెడు ఆలోచనలు ఉన్న మానవుడు, దేవుని చేత గొంటి వేయబడిన మానవుడు వచ్చి మళ్ళీ జీవవృక్ష ఫలాన్ని తింటే ఏమైంది? ఆ జీవం అలాగే ఉంటుంది లోన. వాడికి చావు రాదు. పోన్లే, చావు రాకపోతే పోయింది. వాడి జీవితం అంతా యుగ యుగాలు తరతరాలు పాపం చేస్తూనే ఉంటాడు, దేవునికి విరోధంగా బతుకుతూనే ఉంటాడు. ఒక్కసారి ఊహించండి లోకం ఎలా ఉంటుంది. చావా రాదు. వీడు పాపమా చేయటం మాండో. వీడు పాపిస్తోడు కదా. పాపం ఉన్నవాడు పాపాన్నే చేస్తాడు, పరిశుద్ధుడు కాదుగా. ఇప్పుడు పాపం చేసి పాపిస్తోడు అయిపోయిన ఈ మానవుడు వచ్చి జీవవృక్ష ఫలాన్ని తింటామైతే ఆ పాపంలోనే, ఆ దుష్టత్వంలోనే, ఆ దుర్మార్గంలోనే దేవునికి అవిధేయుడుగా, దేవునికి అవిశ్వాసిగా, దేవునికి విరోధిగా బతుకుతాడు భూమి మీద. ఎంతకాలం అయ్యా? చావులేదు వీడికి. ఉందా? ఎంత ప్రమాదం ఇది ఊహించండి. భూమి అంతా దేంతో నిండిపోద్దప్పుడు? పాపముతో, పాపిష్టి వాళ్ళతో, మద్యము, జోదము, వ్యభిచారము, నేరము. అసలు ఒకటా రెండా? సృష్టిని సృజించింది ఎందుకు దేవుడు? ఏమర్థమవుతుంది నేను చెప్పేది? మీకు ఏమైనా అర్థమవుతుందా? నరులారా మరల తిరిగి రండి నా దగ్గరికి, మళ్ళీ పరిశుద్ధులుగా రండి. పరిశుద్ధులుగా మిమ్మల్ని చేశాను, మీరు పరిశుద్ధులుగా బతకండి, తిరిగి వచ్చేటప్పుడు పరిశుద్ధులుగా రండి అన్నాడు. మనం ఈ పాపిష్టి లోకంలో చేరి పాపులుగా బతుకుతున్నాము. ఇక చావు రాదు ఆ జీవఫలాన్ని తింటే. ఆ ప్రమాదం నుంచి తప్పించడానికి ఆదాము వెళ్ళట్లా, ఆవాదం అక్కడే ఉన్నారు. తీర్పు వచ్చింది, వెళ్ళట్లా. ఏం చేశాడంటే గెంటి పోండి అన్నాడు. అంతే, గెంటి వేశాడని ఉంటుంది వాక్యంలో. ఏముంటుంది? పోట్లా. కానీ దేవుడు పరిశుద్ధుడు, పాపాత్ములతో సహవాసం చేయడు. చల్ వెళ్ళిపోయాక నీకు అయిపోయింది. ఆజ్ఞను అతిక్రమించావు కదా, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే నువ్వేం చేయాలి? నా ఆజ్ఞను
గైకొనాలి. నా ఆజ్ఞను గైకొంటాను బట్టి నేను నీకు తీర్పిస్తా. నువ్వు ఆజ్ఞను గైకొంటే నన్ను ప్రేమించినట్టు, ఆజ్ఞను గైకొనకపోతే నువ్వు నన్ను ఏం చేసినట్టు? తృణీకరించావు, నన్ను ప్రేమించట్లే. ఇక నన్ను ప్రేమించను నువ్వు. నిన్ను ఏ పర్పస్తో సృజించానో, మానవుణ్ణి దేవుడు ఎందుకు సృజించా, పర్పస్ ఏంటి, కారణం ఏంటండి? మానవుడు దేవుణ్ణి తిరిగి ప్రేమించాలి. మరి దేవుణ్ణి తప్ప అన్నిటినీ ప్రేమిస్తున్నాడు ఈ మానవుడు. మరి ఈ సృష్టి ఏమైంది? ఇప్పుడు మానవ సృష్టి, దేవుడు మానవుని సృజించిన ఈ సృష్టి యొక్క మూలం ఏమైంది? పర్పస్ ఏమైంది? మానవుణ్ణి నిర్మించడానికి దేవుడు ఏ ప్రణాళిక చేశాడో అది పోతూ ఉంది. అంటే ఆ పర్పస్ని తెలుగులో ఏమంటాం మనం? జన్మ వృధా అయిపోతుందండి. జన్మ ఎందుకు ఇచ్చాడంటే ఆయన ప్రేమించాలి. కృపామహిమకు కీర్తి కలుగునట్లుగా దయా సంకల్పము చొప్పున జగత్తి పునాది వేయబడక మునుపు ఆయన మనలను ప్రేమతో ఆ ప్రేమ, మనము దేవుణ్ణి ఏ ప్రేమతో ప్రేమిస్తామో, నువ్వు ప్రేమించే ఆ ప్రేమను బట్టి ఆయనకు కృప, ఆ కృపకు మహిమ వస్తుందంటండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏమి ఆశించట్లా నీ దగ్గర నుంచి, ఒక్కటే ఏంటది? నువ్వు కానీ ఆయన్ని పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో, త్రికరణ పరిశుద్ధత, నీ ప్రాణము, నీ ఆత్మ, నీ శరీరము ఏకమై ఆ యొక్క త్రియేక దేవుణ్ణి నువ్వు సేవించగలిగితే, నువ్వు ప్రేమించగలిగితే ఆయన యొక్క కృపకు మహిమ వస్తుందంటండి. ఆ మహిమను తెచ్చుకోవటానికి మనల్ని ఎడబెడితే మనం ఏం చేస్తున్నాము? మనం ఈ పూట దేవుడు అడుగుతున్నాడు, నా పిల్లలారా మీరేం చేస్తున్నారు? మిమ్మల్ని ఎందుకు సృజించా? ఏమి తిందాము, ఏమి తాగుదాము, ఏమి ధరించుకుందాం. మీకు భార్యనిచ్చా. గుణవతి అయిన భార్య ముత్యము కంటే శ్రేష్టము. ఆ ముత్యాన్ని పట్టుకున్నావు కదా, నన్ను ఎందుకు వదిలేసావు? గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, ఆ బహుమానాన్ని తీసుకున్నావు, నన్ను ఎందుకు వదిలేశావు? దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినును గాక. నువ్వేం చేస్తున్నావు అడుగుతున్నాడు దేవుడి వల్ల. రండి ప్రకటన గ్రంథంలోకి. రెండవ అధ్యాయము 4వ వచనం చూడండి. 4, 5, 2 చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ప్రకటన గ్రంథము. మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? మొదట నన్ను ప్రేమించావు, నీకు భార్య లేనప్పుడు నన్ను ప్రేమించావు, నీకు సంతానం లేనప్పుడు నన్ను ప్రేమించావు, నీకు ఏ పని ఏ పాట లేకుండా దరిద్రుడుగా లోకంలో తిరుగుతున్నావే అప్పుడు నన్ను ప్రేమించావు, ఏ దిక్కు లేకుండా పిచ్చికొకలాగా తిరుగుతుంటే నా దేవా అన్నావే అప్పుడు నన్ను ప్రేమించావు, నీకే శ్రమ రాకముందు నన్ను ప్రేమించావు. మరి ఇవాళ నువ్వు నేను నీకు ఒంటరిగా ఉంటాను ఎందుకు? నా కుమారుడా నీకు భార్యని ఇస్తాను, నా ఒంటరిగా ఉంటుంది, భార్యని ఇచ్చానుగా. నువ్వు ఎట్టుపోయావు నాన్న? నువ్వు తల్లి నువ్వు ఎటెళ్ళావు అడుగుతున్నాడు దేవుడు ఈ పూట. నన్ను వదిలేసావు, నేను ఇచ్చిన ఆశీర్వాదం పట్టుకుని తిరుగుతున్నావు. మొదట నీకుండిన ప్రేమ ఇప్పుడు ఏమైంది? అయ్యా నడిచి తిరగలేకపోతున్నానయ్యా, కారు తీసుకున్నాను, కారు ఇచ్చాడు. పొద్దుట్లేసి కారును తుడవా, కారుకు సోకులు చేయ, కారు ఈఎంఐలు కట్టడానికి రేయంబాగా కష్టపడతాడేనా? ఎందుకంటే ఆయన కష్టం పాపం. ఈఎంఐ కట్టాలి. అబ్బో గొప్ప భక్తుడండి ఆయన, ఆ కారుకి ఈఎంఐ కట్టడానికి అట్ట రేయంబౌళ్ళు అంటున్నాడు. నువ్వేం చేస్తున్నావు? నీ కారు ఈఎంఐ కట్టడానికి కష్టపడుతున్నావు, నువ్వు గొప్పోడివే. కానీ కారు ఇవ్వక ముందు నీకు ఇచ్చింది ఎవరు కారుని? నేనే కదా. కారు ఇవ్వక ముందు ఏం చేసావు? ఏం చేసావు? ప్రేమించావా? అంటే నిన్ను ఆశీర్వదించిన నన్ను నువ్వేం చేస్తున్నావు? ఏం చేసావు? అయ్యా పిల్లలు, అయ్యా ఆడపిల్ల, అయ్యా మగపిల్ల, ఓకే ఇచ్చాడు. ఏం చేసావు? పొద్దుట్లేసి. అంటే ఇక్కడ అర్థం ఏంటో తెలుసా? ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినను గాక. ఈ ఆత్మీయ విషయాలండి, ఇవి నరులకు అర్థం కావి.
ఇది దేవుని ప్రత్యక్ష జ్ఞానం. ఇది ఈ జ్ఞానంలోనికి మానవుడు రావాలి. అందుకే ఆయన ముందు జీవవృక్ష ఫలాన్ని తినండి నా పిల్లలారా, అది తిన్నాకప్పుడు మంచి చెడులను తెలివిచ్చే ఆ వృక్ష ఫలాన్ని తింటే మీరు నాలోనికి వచ్చేస్తారు. నా తెలివి మీకు వస్తుంది, నా జ్ఞానం మీకు వస్తుంది. నాకు మంచి తెలుసు, చెడు తెలుసు, కానీ మీరు మంచిని చేయలేరు, నేను మంచిని చేస్తా. నువ్వు ఈ 2 ఫలాలు అంటే ముందు జీవవృక్ష ఫలం తిని తర్వాత దాని దగ్గరకు వస్తే నువ్వు కూడా నాలాగా మంచినే చేస్తావు, చెడు దగ్గరికి వెళ్ళవు. ఇది దేవుని ప్రణాళిక. అర్థమైందా? మళ్ళీ చెప్పనా? అందుకే తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీ మొదటి క్రియలు ఎలాగున్నాయి? బాగున్నాయి. ఇప్పుడు నువ్వు ఇరుకుల్లో ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు బాగా ప్రేమించేసావు నన్ను, మరి ఇప్పుడు తొలగిపోయాయి. ఏమయ్యావు? ఎటుపోయావు? మావితో సినిమాకి వెళ్ళానండి, ఫంక్షన్కి వెళ్ళానండి. ఫంక్షన్కి వెళ్ళొద్దా? బైబిల్లో ఒక అద్భుతమైన లేఖనం చూపిస్తాను. లోకాసు వార్త 20 అధ్యాయం 40 వచనం తీ తల్లి. 2 ఉంటారు ఇక్కడ. వాళ్ళిద్దరిలో మనం ఉన్నాం. ఆ ఇద్దరిలో 2 వర్గాలు. ఇవి 2 మనుషులు కాదారు, వాళ్ళిద్దరు 2 వర్గాలు. ఆ 2 వర్గాల్లో మనం ఏ వర్గమో ఈ పూట తెలుసుకుందాం. చదువు తల్లి. లోక 20:40 వచ్చిన చూడు తల్లి. లోక 10 లోక 10:40 చూడు. 40:41 మార్త అనేది ఒక వ్యక్తిగత ఒక వర్గం అనుకోండి. కొద్దిసేపు విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుమనెను. చాలు, మళ్ళీ చదువు. ఇక్కడ మార్త అనే ఒక ఆమె ఉంది. ఈ మార్త అనే ఆమె ఇంటికి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు. జాగ్రత్తగా వినండి. వస్తే ఏమేం చేస్తుందంటే, ఇంటికి వచ్చిన అతిథి, మరి యేసుక్రీస్తు ప్రభు ఇంటికి వచ్చినప్పుడు ఏం చేయాలి? మనం గబా వంటగదిలోకి వెళ్ళింది. చక్కగా ఆయనకు భోజనం విందు సిద్ధపరుస్తుందండి. గొప్ప భక్తురాలు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇక్కడ మరియా ఉంది. ఆ మాట రాట్లా. ఏమంటుందో మార్త, ప్రభువా, ఈ విస్తారమైన పని పెట్టుకున్నానయ్యా, నేను ఒక్కదాన్నే సతమతం అయిపోతున్నాయి, చెమట్లు పడుతున్నాయి ప్రభు. ఈ కిచెన్లో ఈ వంకాయలు కోసేవాళ్ళు ఎవరు, ఈ టమాటాలు కోసేవాళ్ళు, ఈ ఉల్లిపాయలు కోసేవాళ్ళు ఎవరు, ఈ స్టవ్వులకి ఇచ్చేవాళ్ళు ఎవరు, నీళ్లు పట్టేవాళ్ళు ఎవరు, గాడిద గుడ్డు చేసేవాళ్ళు ఎవరు, పిండా కూర చేసేవాళ్ళు ఎవరు అడుగుతుంది ప్రభువుని, సృష్టికర్తను పట్టుకొని. సనుగుతుంది, గొరుగుతుంది. అప్పుడు ఒక మాట అన్నాడు, జాగ్రత్తగా. నెక్స్ట్ అందుకు ప్రభువు, మార్తా, అనేకమైన పనుల్లో ఉన్నావు. ఉద్యోగం చేస్తున్నావు. పొద్దుట్లేసి 5 గంటలకు లేచి చక్కగా రెడీ అయ్యి టైంకి అలారం పెట్టుకొని, షూ వేసుకొని, టై కట్టుకొని, బ్యాగ్ పట్టుకొని చక్కగా ఉద్యోగానికి వెళ్తున్నావు. పొద్దుట్లేసి నీకు వ్యాపార సంస్థ ఉంది, వ్యాపారం చేస్తున్నావు. నీ వృత్తి ఉంది, న్యాయవాద వృత్తి, డాక్టర్ వృత్తి, వెళ్తున్నావు. విస్తారమైన పని పెట్టుకున్నావు. నువ్వు తప్పేమి లేదు, నువ్వు చెయ్యాలి. ఆ పనులలో నీకేముంది? విచారం వస్తుందంట. ఆ పనుల వల్ల బిజినెస్ పొద్దుట్లేస్తే టర్నోవర్ లక్షలు కోట్ల టర్నోవర్ వచ్చే బిజినెస్. ఇంకా దేవుణ్ణి ఎప్పుడు నువ్వు గుర్తుపెట్టుకుంటావు? ఇంకా దేవుణ్ణి నువ్వు ఎప్పుడు ప్రేమిస్తావు? వ్యాపారం లేనప్పుడంటే ఖాళీగా ఉన్నాడు మనం, అప్పుడు ప్రేమించావు దేవుణ్ణి. అర్థమవుతుందా నేను చెప్తున్నాను మీకు? ఉద్యోగం లేనప్పుడంటే పని పాట లేదు, బేవర్స్. అప్పుడు ప్రేమించాం బాబు. ఇప్పుడేంటి? ఇప్పుడు మాకు ఉద్యోగం ఇచ్చావు, ఆశీర్వదించావు మమ్మల్ని, ఇంకా నువ్వు ఎందుకు మాకు? ఇంకా నువ్వు వద్దు. మేము ఉద్యోగానికి వెళ్ళిపోవాలి. పొద్దుట్లేసి 5 గంటలకు అలారం పెట్టుకొని లెగిసి రెడీ అయిపోయి టక్ వేసుకొని, షూ వేసుకొని, బ్యాగ్ వేసుకొని వెళ్ళిపోయి ఉద్యోగాన్ని ఎలగబెట్టేసి ఆ ఉద్యోగంలో వచ్చేటటువంటి అవార్డులు రివార్డులు పొందుకొని స్థలాలు, పొలాలు, ఇల్లులు కొట్టుకొని చక్కగా జీవించాలి. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు అన్నాడు, మార్తా చదువు తల్లి, తొందరపడుచున్నావు. అవసరమైనది అండర్లైన్ చేసుకోండి. అవసరమైనది ఇది సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారు పలుకుతున్న జీవపు మాట. ఏం చేస్తున్నావు నువ్వు? నీకు ఉద్యోగం నేను ఇచ్చా, ఉద్యోగంలోనే బతుకుపో, ఇక నేను వద్దు. నీకు వ్యాపారం ఇచ్చా, నువ్వు వ్యాపారంలో బతుకు, ఇక నేను వద్దు. నీకు ఒక వృత్తినిచ్చా, నీకు భూమినిచ్చి, పంట ఫలాన్ని ఇచ్చి అందులో తిరుగు, నువ్వు అందులోనే తిరగాల. విస్తారమైన పని, రెయ్యంబవళ్ళు కష్టం,
రాళ్ళు కొట్టి చెమటోడ్చి ఎండకి ఎండి వారకు దడిసి చలికి పాపం గడగడగలు ఆడుకుంటే మానవుడు పాటలు పడుతుంటే చెప్తున్నాడు, నువ్వు విస్తారమైన పని పెట్టుకున్నావు నానా. ఓకే కానీ నీకు ఒక జ్ఞానమైన మాట చెప్తా. కావలసినది ఏంటి? ఒక్కటే. అది ఎక్కడుందో తెలుసా? ఇప్పుడు చదువు. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను. గట్టిగా స్తోత్రం చెప్పండి. మార్త విస్తారమైన పని పెట్టుకుంది. అంటే ఇక్కడ మార్త చేసేది పాపమా? మార్త చేసేది తప్ప? ఇంటికి వచ్చిన అతిథికి వడ్డించటం, అన్నం వండటం, విందు సిద్ధపరచటం తప్ప? అట్లనరాదు. ఇది దేవుని జ్ఞానములో, వాక్యము వెలుగులో చూడాలి మనం. తప్పు కాదు అది. కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఉత్తమమైనది ఒకటి ఉంది, ఆ ఉత్తమమైనది మరియ చేస్తుంది అంటూ ఒక మాట పలికాడు అక్కడ. అది ఆమె దేవునికి మహిమ కలుగును గాక. మార్త ఏంటంటే ఇంటికి వచ్చిన అతిథి కోసం కష్టపడుతుంది పాపం. ఆమె చెమటోడుస్తుంది, ఒక్కటే కూరగాయలు కోస్తుంది, అన్నం వండుతుంది, కూర వండుతుంది, బిర్యానీ చేయాలి, ఆ ప్రభువుకి అన్నం పెట్టాలి. అన్నం పెట్టి ప్రభువు దగ్గర ఆశీర్వాదం పొందుకోవాలి. ఓకే, మంచి ఆలోచన, దాన్ని ఎవరు తప్పు పట్టొద్దండి, తప్పే కాదని. కానీ ఇంకొక గొప్ప పని ఇంకొక ఆమె చేస్తుంది పక్కన. ఇవి రెండు వర్గాలు. మార్త అనేది ఒక వర్గం మన సంఘంలో, మరియా అనేది ఒక వర్గం మన సంఘంలో. మరియా అనే వర్గం ఒకటి ఉంది. ఆమె ఏం చేస్తున్నట్టు ఇంకేం పెట్టుకోలేము. ఈమె పొద్దుట్లేసి ఉద్యోగం కోసం వెళ్ళటానికి తిప్పడపడట్లే చేస్తుంది, ఉద్యోగం వ్యాపారం చేయటానికి తిప్పడపడట్లే చేస్తుంది. ఆమెకి పొలం ఉంది కదా, పొద్దుటిరిపే పొలం మీద పడట్లా చేస్తుంది, చెయ్యాలి. సోమరపోతులుగా ఉంచాడు దేవుడు అన్నిటికీ కూడా, జాగ్రత్తగా వినాలి. కానీ ఉత్తమమైనది ఒకటి చేసి తర్వాత మిగతా చేస్తుంది. ఉత్తమమైనది ఏంటి? ఆయన పాదాల దగ్గర పట్టుకొని ఉంది. ప్రభు ఏం మాట్లాడతాడా, ఆయన మాట ఏంటి అని ఆయన సన్నిధి కోసం కనిపెట్టుకొని ఉంది. ఆయనతో సంబంధాన్ని కలిగి ఉంది. ఆయన మాట్లాడే ఆ ప్రత్యక్ష జ్ఞానం కోసం, పరలోకపు జ్ఞానం కోసం పొంచి ఉంది. అందుకంటున్నాడు, మార్త నువ్వు విస్తారమైన పనులు పెట్టుకున్నావు, నన్ను వదిలేసావుగా. మనం ఏం చేస్తున్నాం ఇవాళ? విస్తారమైన పనులు. దేవుడిని ఏం చేసాం? ఆశీర్వాదం ఇస్తే ఆశీర్వాదం పట్టుకుంటే వదిలేసాం. అందుకే అంటున్నాడు ప్రకటనలో, మొదట నీకుండిన ప్రేమ ఇప్పుడు లేదని తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. దేవుడు మానవుని ఎలా ప్రేమిస్తున్నాడో మానవుడు కూడా దేవుని అలాగా ప్రేమించడానికి భక్తుడై ఉన్నాడు. మానవ జీవితము అందుకే దేవుడు మనకి భూమి మీద ఇచ్చాడు. మానవ జీవితాన్ని ఎందుకు అనుగ్రహించాడు అంటే, నువ్వు అనుదినము నువ్వు నీ దేవుణ్ణి ప్రేమించాలి. దేవుడు ప్రేమై ఉన్నాడు. దేవుని స్వరూపంలో, దేవుని యొక్క పోలికలో ఉన్న నువ్వు కూడా ప్రేమగా ఉండు. ఇంకొక మాట అంటాడు అక్కడ, ఆమె ఉత్తమని చేస్తున్నది కాబట్టి ఆమె వద్ద నుంచి అది యేసుక్రీస్తు ప్రభు మరణాన్ని గెలిచి, మరణ పనులు విరిచి మృత్యుంజడిగా లేచాడు, పునరుత్థానుడై. లేచి లెగటం ఎవరికి కనపడ్డాడమ్మా? ఆమె ఎవరు ఇప్పుడు అక్కడ ఉంది? పాదాల దగ్గర ఉంది. ఎవరు? మరియనా మార్తానా? ఆశీర్వాదం ఎవరికి ఇచ్చాడు? పునరుత్థాన దర్శనము. మొట్టమొదటి పునరుత్థాన మహిమ దర్శనం ఎవరికి ఇచ్చాడంటే, ఆయన పాదాల దగ్గర ఎవరు కనిపెట్టుకుని ఉన్నారో, ఆయన సన్నిధిలో ఎవరు కనిపెట్టుకున్నారో, ఈ లోకాశలు, శరీరాశలు, నేత్రాశలు, ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామా అని వాటిలో పడిపోయి దేవుని విసర్జించేసి మేము గొప్ప భక్తులము, మేము గొప్ప విశ్వాసము ఇస్తున్నాడా? కనిపెట్టుకునుంది. ప్రభువా నువ్వు జీవం కలిగిన జీవాధిపతివయ్యా, నీకు నేను వంటొండి పెట్టాల్సిన అవసరం లేదు, నువ్వే జీవాధిపతివి. నీలో జీవం ఉంది, నీలో నేనుంటే ఆ జీవం నాకు వస్తుంది. నరుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చు మాట వలన జీవిస్తాడంటండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. అందుకని 2 చెట్లు పెట్టి ఒక చెట్టు పండు తినొద్దన్నాడు. మంచి చెడులను వివేచించే జ్ఞానం వచ్చే పండును తినొద్దన్నాడు. పండు మంచిదే, చెట్టు మంచిది, కానీ ఆజ్ఞ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే మానవుణ్ణి పరీక్షించడానికి ఇచ్చాడు. ఎందుకంటే తెలియక కాదు, దేవుడు తెలుసు మానవ స్వభావం. కానీ వాళ్ళు ఎంత ప్రేమిస్తున్నారో దేవుణ్ణి వాళ్ళకి తెలియాలి ముందు. మనం ఉన్నాం, ప్రేమించేస్తున్నాం అనుకుంటున్నాం. మన ప్రేమ ఏంటో వాక్య వెలుగులో చూసుకుంటే అర్థమైపోతుంది. ఇప్పుడు వెలుగులోకి వచ్చారా మీరు? మార్త అనే ఒక వర్గం ఉంది, మరియా అనే ఒక వర్గం ఉంది. మనం ఏ వర్గం అండి? ఏ వర్గం? మరియా వర్గమా, మా మార్త వర్గమా? ఏమన్నాడు? ఒకడు నన్ను ప్రేమించిన ఎడ వాడు నా మాట. ఇప్పుడే వర్గం
నిజంగా దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు మాటల్లో కాదు క్రియల్లో చూపిస్తారట. నా మాటను గైకొనవాడు నన్ను ప్రేమించేవాడు, నా మాటని గైకొనని వాడు ఎవరు? వాడు అబద్ధికుడే. వాడు అబద్ధానికి జనకుడైనటువంటి బ్యాచ్. ఏ బ్యాచ్ అది? దేవుడి బ్యాచ్ కాదు అది. సో జాగ్రత్త. ఎందుకంటే దేవుడు 2 ఆప్షన్స్ నీ ముందు కూడా ఇవాళ పెట్టాడు. పౌలు అంటాడు 1 కొరింథీ పత్రిక 6:12 ఫినిష్, 2 నిమిషాలు క్లోజ్ చేస్తారు, ఇక్కడతోటి అయిపోద్ది. ఇది మనకే. పౌలు ఏమన్నాడు? నేను క్రీస్తును పోలి బ్రతికాను, మీరు నన్ను పోలి బ్రతకండి అన్నాడు. ఇదే, ఇలా బ్రతకాలి మనం అందరం. 1 కొరింథీ 6:12. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు కానీ అన్నియు చేయదగినవి కాదు. అన్నియు చేయదగినవి కాదు. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు కానీ నేను దేని చేతను లోబడచనొల్లను. ఇప్పుడు అవ్వ ఆదం ముందు 2 చెట్లు పెట్టాడు, జీవవృక్షాన్ని పెట్టాడు, మంచి చెడు రెండింటిని పెట్టి ఒకదాన్ని చేయొద్దు అన్నాడు కదా. అంటే అక్కడ వాళ్ళకి స్వేచ్ఛనిచ్చాడు, స్వాతంత్రాన్ని దేవుడు ఎప్పుడూ కూడా బలవంత పెట్టాడు. ఆజ్ఞ ఇస్తాడంతే. నీ ముందు మంచి ఉంది, నీ ముందు చెడు ఉంది, నీ ముందు పాపం ఉంది, నీ ముందు పుణ్యం ఉంది, నీ ముందు పరిశుద్ధత ఉంది, నీ ముందు చెడు ఉంది. సెలెక్ట్ చేసుకోవాల్సింది ఎవరు? ఆజ్ఞ ఇచ్చాడు కదా. ఆజ్ఞ అంటే ఏంటి? అది చెడే. ఇక నువ్వు అది చేసావంటే ఆజ్ఞ మంచిదే, వద్దు నో అంటే నో, ఇంకంత నువ్వు దాన్ని చేయడానికి వెళ్ళలేదు. అది కాకుండా నీకు ఒక ఆప్షన్ పెట్టాడు పక్కన జీవవృక్షాన్ని, అది వదిలేసి ఇది చెయ్యి. ఆజ్ఞని పాటించడం అంటే చేయవలసిన పనిని చెయ్యటము ఆజ్ఞే. చెయ్యకూడదు అని చెప్పిని పనిని చెయ్యకుండా ఉండటము కూడా ఆజ్ఞే. ఆజ్ఞ అతిక్రమం అంటే మనము చేస్తేనే అనుకుంటారు, చెయ్యవలసిన పనిని ముడుచుకొని కూర్చుంటే ఏమైతే అతిక్రమమే. చెయ్యకూడని దాన్ని చేస్తే ఏమైతే అతిక్రమమే. ఇక్కడ అదే. ఇప్పుడు పౌలు అంటున్నాడు, నా కళ్ళ ముందు బార్ షాపులు ఉన్నాయండి, నా కళ్ళ ముందు బెల్ట్ షాపులు ఉన్నాయి, నా కళ్ళ ముందు సిగరెట్లు ఉన్నాయి, నా కళ్ళ ముందు వ్యభిచారం ఉంది, నా కళ్ళ ముందు గుర్ర పందాలు ఉన్నాయి, నా కళ్ళ ముందు ప్యాకాట్ ఉంది, నా కళ్ళ ముందు వ్యభిచారం ఉంది, నా కళ్ళ ముందు అంత చెడు ఉంది. కానీ ఏమంటున్నాడు? స్వాతంత్రాన్ని ఇచ్చాడు దేవుడు, నీ కళ్ళ ముందు అన్నీ పెట్టాడు. నువ్వు ఫ్రీ విల్, స్వేచ్ఛని స్వాతంత్రాన్ని ఇచ్చి ఆజ్ఞనిచ్చి నిన్ను పెట్టాడు. నువ్వు ఏది తీసుకుంటావు? ఏది తీసుకుంటావు? నీలో జ్ఞానాంద్రియాలను పెట్టావు. నువ్వు ఎవరి పోలికలో ఉన్నావు? దేవుని పోలికలో ఉన్నావు, దేవుని స్వరూపంలో ఉన్నావు. నువ్వు నీలో ఆ శక్తి ఉంది. ఈ ముల్లోకాల్లో పరలోకంలో దేవుణ్ణి ప్రేమించే విషయానికి వస్తే దేవుణ్ణి మానవుడు ప్రేమించినంతగా ఎవడూ ప్రేమించలేడు. భూమి మీద ఉన్న జీవరాశుల్లో దేవుణ్ణి ప్రేమించే విషయానికి వస్తే దేవుణ్ణి మానవుడు ప్రేమించినంతగా ఎవరు ఏ జీవరాశి ప్రేమించలేదు. ఆ గుణం నీలో ఉంది, ఆ శక్తి నీలో ఉంది, పెట్టేశాడు దేవుడు ఆల్రెడీ. దేవునికి మహిమ కలుగును గాక. నీకు వివేచన శక్తినిచ్చాడు. ఊకొచ్చి తెలియక చేశానయ్యా, నో, అట్లన రాదు. నీకు మొత్తం నీ ముందు బరిక అన్నాడు పౌలు. దేని వలన నేను పట్టుబడి అంటున్నాడు, దేనికి నేను బానిసనమని అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే నాకు మంచి తెలుసు, చెడు తెలుసు. చెట్టు పండు తిన్నాక ఆదాముకి మంచి తెలిసింది, చెడు తెలిసింది. కానీ చెడును చేయకుండా ఆగాడా? ఆగలేడు. ఎందుకంటే జీవం లేదు. ఎప్పుడైతే జీవవృక్ష ఫలాన్ని తింటావు నీలో ఒక జీవం వస్తుంది. ఆ జీవం నేనేం చేస్తా తెలుసా? పరిశుద్ధతలో బ్రతికే శక్తినిస్తుంది, పాపాన్ని విసర్జించే శక్తినిస్తుంది, మంచిని మాత్రమే చేసే వివేచన జ్ఞానాన్ని ఇస్తుంది, చెడును విసర్జించేటటువంటి గొప్ప కంట్రోలింగ్ పవర్ని ఇస్తుంది. అది జీవవృక్ష ఫలం యొక్క రహస్యం. ఆ జీవమే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు అన్న జీవము. తప్పు చేసి పాపంలో ఉన్న ఈ పాపిష్టి మానవుడు వెళ్ళి ఆ జీవఫలాన్ని తీస్తే మానవ కోటి మొత్తం పాపిష్టి తనంలో పడిపోద్దని తీసేసి గెంటేసి సెక్యూరిటీ పెట్టాడు. కానీ మళ్ళీ ఏం చేశాడు? వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకు ఆ జీవము ఏదైతే అవ్వ ఆదాము తినకుండా వెళ్ళగొట్టబడ్డారో, తినకుండా తోసివేయబడ్డారో, వారి యొక్క సన్నిధిని, వారి యొక్క సహవాసాన్ని, వారి యొక్క జీవాన్ని కోల్పోయారో ఆ జీవము 1 పేతురు పత్రిక 1:20 ప్రకారము జగత్తి పునాది వేయబడక మునుపు ఆయన నియమింపబడ్డాడు. కాబట్టి ఆ ప్రణాళికను బట్టి, ఆ చిత్తాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువే జీవమై మన మధ్యకు దిగి వచ్చాడు. మరి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఇవాళ బల్లా ఏం తీసుకుంటున్నాం? ఇక నుంచైనా ఆ శిలువ యాగాన్ని
ఇక నుంచైనా ఆ బలియాగాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని దేవుడు మన పట్ల ఏం కలిగి ఉన్నాడు, ఏ చిత్తం కలిగి ఉన్నాడు, ఏ ప్రణాళికని కలిగి ఉన్నాడో తెలుసుకొని దేవుని యందు భయం కలిగి, దేవుని యందు భక్తి కలిగి, దేవుడి ఆజ్ఞలను గైకుంటే దేవుణ్ణి ప్రేమించినట్లే తీర్మానం చేసుకొని బల్లను తీసుకొని మీరందరూ ఆశీర్వదించబడాలని కోరుకుంటూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, ఈ మంచి ఆత్మీయ ఆహారంతో మమ్మల్ని ఈరోజు బలపరిచినందుకు మీకే స్తోత్రములు. విత్తబడిన వాక్యము నిరర్థకము నిష్ప్రయోజనం అవ్వకుండా వీరి యొక్క జీవితాల్లో నూరంతలుగా ఫలించడానికి కృపను అనుగ్రహించమని, బోధించిన నేను భ్రష్టుని అయిపోకుండా నన్ను మీ గాయల్లో మరుగు చేసుకుని రక్షించమని, మహిమను ఘనతను ప్రభావం మీకు ఆపాదించుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పుణ్యనామంలో ప్రార్థించుకొని సమాధానాన్ని పొందుకున్నాము తండ్రి. ఆమేన్. ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవునికి స్తోత్రములు. మరి పాస్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. బలలో పాల్పొందేటువంటి వారు మొదటి వరుసలోనికి వచ్చి ఆయన పాద సన్నిధిలోనికి వస్తారు. అపరాధిని